మహారాణి సుదేష్ణాదేవి మాలినిని మధుర రసం తెమ్మని కీచకుడు భవనానికి పంపుతుంది. అప్పుడు కీచకుడు మాలిని చీర చెంగు పట్టుకుంటాడు. మాలిని వెంటనే కీచకుడిని వెనక్కి నెట్టివేస్తుంది. మొదలు తెగిన చెట్టులా నేల కూలుతాడు కీచకుడు. అదే క్షణంలో పరుగు పరుగున రాజభవనానికి చేరుతుంది మాలిని. వెంటనే లేచి మాలిని వెంటే వస్తాడు కీచకుడు. అప్పుడు ఆ సమయంలో విరాటరాజు కొలువు తీరి ఉంటాడు. పరుగు పరుగు వచ్చి బోర్లా పడతాడు కీచకుడు ఆ సభాభవనంలో. అప్పుడు సభలోని వారంతా కీచకుడి దుర్మార్గానికి ముక్కును వేలేసుకుంటారు, చీ అని అంటారు. అదే సమయానికి అక్కడికి వచ్చిన భీముడు మాలినికి జరిగిన ఆ పరాభవానికి ప్రతీకారం చెయ్యాలనుకుంటూ కొద్ది దూరంలో ఉన్న పెద్ద చెట్టు వైపు చూడగా అది గమనిస్తాడు ధర్మరాజు. వల్లవా, వంట కట్టెల కోసం ఫలభరితమైన వృక్షాన్ని పెకిలిస్తారా? నగరం వెలుపల అయితే కావలసినన్ని ఎండు చెట్లు దొరుకుతాయి, వెళ్ళి తెచ్చుకో. ఇప్పుడు అందరి ముందు అలా చేయకు, బయట చేయి అన్నట్లుగా ద్వంద్వార్థంగా మాట్లాడతాడు ధర్మరాజు. అన్నగారి మాటల అంతరార్థం అర్థమైన భీముడు లోపలే కోపాన్ని దిగమింగుకుంటాడు. అలానే నిలబడిపోతాడు.